హిట్ మిషన్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మన శంకర వరప్రసాద్ గారిలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించగా టాలీవుడ్ అగ్రనటుడు విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత సాహు గారిపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల సినిమా నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి కెరియర్లోనే అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచిన మన శంకర వరప్రసాద్ గారి మూవీ తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మరి అదేంటో ఒకసారి చూద్దామా. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా, భీమ్ సిసింద్రో సంగీత దర్శకత్వం వహించగా, తమ్మిరాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సాంకేతిక నిపుణులు, నటీనటుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, క్యాస్ట్, ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి మన శంకర వరప్రసాద్ గారి మూవీకి దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా థియేటికల్ బిజినెస్ పరిశీలిస్తే నైజాంలో 31 కోట్ల రూపాయలు, సీడెడ్లో 18 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 14 కోట్ల రూపాయలు, తూర్పుగోదావరిలో 9.5 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరిలో 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 4.25 కోట్ల రూపాయల చొప్పున, తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల చొప్పున బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్లో 12 కోట్ల రూపాయల చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో మన శంకర వరప్రసాద్ గారు మూవీ లాభాల్లోకి రావాలంటే 125 కోట్ల రూపాయల షేర్, 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ ఫండ్ నిధులు నిర్ధారించారు. మన శంకర వరప్రసాద్ గారి చిత్రం ప్రీమియర్స్లో 30 కోట్ల రూపాయలు రాబట్టగా, తొలి వారం 179.15 కోట్ల రూపాయలు, రెండో వారంలో 22.8 కోట్ల రూపాయలు, మూడో వారంలో 8.4 కోట్ల రూపాయల చొప్పున ఇండియాలో 218 కోట్ల రూపాయలు, 258 కోట్ల రూపాయల నికర వసూలు రాబట్టింది. కర్ణాటకలో 22 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 219 కోట్ల రూపాయలు, తమిళనాడులో 3 కోట్ల రూపాయలు, కేరళలో 12 లక్షల రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు సాకిలింగ్ నివేదించింది. ఇక ఓవర్సీస్లో మన శంకర వరప్రసాద్ గారు మూవీకి 43 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాకిలింగ్ నివేదించింది. అయితే చిరంజీవి మూవీ 375 కోట్ల రూపాయల చేరువగా వసూలను రాబట్టినట్లుగా చిత్ర నిర్మాతలు వెల్లడించారు. క్రిటికల్ రన్ ముగిసేసరికి మన శంకర వరప్రసాద్ గారు మూవీ బుక్ మై షోలో దాదాపు 3.8 మిలియన్లకు పైగా టికెట్లు బుక్ చేసినట్టు తెలిపింది. అనంతరం ఫిబ్రవరి 11 నుంచి మెగాస్టార్ మూవీ ఓటీటీలోకి వస్తుందని జీ5 ప్రకటించింది. ఓటీటీలో మన శంకర వరప్రసాద్ గారి మూవీ సరికొత్త రికార్డు నెలకొల్పుతూ జీ5లో ఇప్పటివరకు నెంబర్ 1గా ట్రెండ్ అవుతుంది. తాజాగా మన శంకర వరప్రసాద్ గారి మూవీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మార్చి 2వ తేదీన మన శంకర వరప్రసాద్ గారి మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా మొత్తం 109 సెంటర్లు 50 రోజులు పూర్తి చేసుకున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 97 కేంద్రాల్లో, తెలంగాణలో 5 కేంద్రాల్లో, కర్ణాటకలో 6 కేంద్రాల్లో, ఒరిస్సాలో 1 సెంటర్లో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇదే సమయంలో చిరంజీవి మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. గతేడాది అనిల్ రావుపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ 92 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ రికార్డును మన శంకర వరప్రసాద్ గారు క్రాస్ చేసి ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీలు మాయమైపోయిన దశలో చిరంజీవి సినిమా 100 సెంటర్లకు పైగా అర్ధశతదినోత్సవం జరుపుకోవడంతో మెగా అభిమానులు సంబరం చేసుకుంటున్నారు. మరి మీరు కూడా చిరంజీవి అభిమానులు అయితే మన శంకర వరప్రసాద్ గారు మూవీ 50 రోజులు ఆడడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.